హాయ్ అండి. ఒక పని మీదుగా మేము ఊరికైతే బయలుదేరుతుంటే ఇంకా మేము మామూలు రూట్లో కానీ వేరే రూట్లోకి వెళ్ళామని చెప్పాను కదా ఇదివరకు వీడియోలో. అదే దారిలోనే మనకు ఎప్పటి నుంచో ఈ మధ్యలో యూట్యూబ్లో అంతా చూపిస్తూ ఉన్నారు కదా, వారాహి అమ్మవారి నవరాత్రులు, అమ్మవారి గుడి అట్లా అని చెప్పనేసి. నేనైతే వారాహి అమ్మవారు అనే దేవుడు ఉంటుందనేది కూడా నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను. అమ్మవారు అలాగా నవరాత్రులు ఇవి చేసేదంతా కూడా అంతకుముందు అంతా మనకు తెలీదు. తర్వాత అయితే ఇంకా తిరుపతిలో కూడా అలా ఉందని చెప్పని గుడి ఒకటి ఉందని నాకు తెలియదండి. ఈ మధ్యలో చాలామంది అంటూ ఉంటే సరే ఇంకా పోవాలనే ఉద్దేశంతో మా వారిని ఒక వారం ముందు అడిగాను. అప్పుడు నవరాత్రులు జరుగుతూ ఉన్నాయంట వారాహి అమ్మవారి గుడిలో. సరే ఇంకా అప్పటికైతే టైం దొరకలేదు, తొడుకొని పోలేదనమాట మా వారు. సరే ఇంక ఈ పనిగా పోతా అంటే నువ్వేదో గుడి అడిగావు కదా, ఆ గుడి ఇక్కడ ఉంటుంది రా చూపిస్తానని చెప్పి తొడుకొని పోతున్నారనమాట. అదే పోతున్నాము. నన్ను ఇక్కడ వదిలేసి కూడా మాకు కొన్ని తెలియదు కదా, అందుకని నాలాగే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అనే ఉద్దేశంతో రాయల చెరువు పక్కనే అనమాట ఈ గుడి ఉండేది. అందుకోసం అయితే వీడియో తీస్తుంటే నువ్వు తీసుకో వీడియో, నేను ఓపికగానే మా వారు వెళ్ళిపోతున్నారు చూడండి.